వంశీ అరెస్ట్ అయిపోయి తను నా పేరు బయట పెడితే మొత్తం అంతా ముగిసిపోతుంది. నేను నిన్ను వెంటనే కలుసుకోవాలి. నీ ఇంటి వెనక వైపుకు రా. రండి సార్. ఏమైంది నీకు? నువ్వేం భయపడకు, నేనున్నాగా నీతో పాటు. పద, రండి సార్. సాగర్, నాన్నగారు ఫోన్లో ఉంది, నేను మాట్లాడేసి వస్తాను. సరే. హలో నాన్న. ఏంటి, ఎక్కడికి పోలీసులు వచ్చారు? నేను అరెస్ట్ చేయడానికి వచ్చారు. చూడు, నేను గనక ఇరుక్కుపోతే నువ్వు కూడా తప్పించుకోలేవు. నీ కారణంగా నా జీవితం అంతా జైల్లో గడపలేను నేను. ఇక నీ పేరు బయట పెట్టాల్సిందే నేను. వంశీ ప్లీజ్, అంత పని చేయొద్దు. నా జీవితం నాశనం అయిపోతుంది వంశీ, ప్లీజ్ డోంట్ వరీ. నీకు ఎలాంటి భయం లేదు. నువ్వు చేయాల్సిందల్లా ఆ కెమెరాని దాచిపెడితే చాలు. పాతే దాన్ని కాల్చి ఏమైనా చేసే. అసలు కెమెరా లేకపోతే నీకు వ్యతిరేకంగా పోలీసులకు ఎలాంటి ఆధారం ఉండదు. నేను నీకు చాలా డబ్బిస్తాను వంశీ, నువ్వు ఊహించలేనంత డబ్బిస్తాను. ఓకే? మా వాడేం తప్పు చేయలేదు. నా కొడుకు నిరపరాధి, తనే తప్పు చేయలేదు. అంటే ఆ గంగాసాగర్ పోలీసులతో మీ ఇంటికి వచ్చేసారన్నమాట. నీకు కొంచెం కూడా సిగ్గులేదా? నీ మేనమామ కొడుకుని అరెస్ట్ చేయిస్తావా? అది కూడా ఎవరి మాట నమ్మి? దీని మాట నమ్మా? ఆగండి ఆగండి ప్లీజ్. వంశీ ఎక్కడున్నాడో చెప్పండి. అది ఎక్కడున్నాడో చెప్పండి. అదిగో వంశీ. ఏం జరిగింది మమ్మీ? ఈ పోలీసులు వచ్చారేంటి? ఈ సాగరే తీసుకొచ్చాడు నిన్ను అరెస్ట్ చేయించడానికి. వంశీ నా వంక అలా ఎందుకు చూస్తున్నాడు? తాను గాని పోలీసులకు నా పేరు చెప్పేస్తాడా? అదే గనుక జరిగితే నాకు సాగర్కి ఉన్న బంధం తెగిపోతుంది. సాగర్ నన్ను ఎంత మాత్రం క్షమించడు. నువ్వు కొంచెం కూడా భయపడకు, నీకు అమ్ముందిగా, నేనే అన్ని చూసుకుంటాను. పట్టుకోండి అతన్ని. నేను వాడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళలేమను. నీకు ఎంఎంఎస్ చేయడం చాలా సరదా కదా, మాతో పోలీస్ స్టేషన్ పద. సార్, నేనేం చేయలేదు అసలు. ఈ గంగ అబద్ధం చెప్పి నన్ను ఇరికించాలని చూస్తోంది. నేను నీకేం అపకారం చేసిన గంగా? ఎందుకు నన్ను ఇలా ఇరికించాలని చూస్తున్నావు? వంశీ, నీ నిజరూపం అందరి ముందు బయటపడిపోయింది. ఇక నువ్వు నీకీ నేరం చేయడానికి సాయం చేసిన వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళిపోవాల్సిందే. అత్తయ్య ప్లీజ్ మీరు ఎక్కడ సార్, అత్తయ్య నువ్వు ప్లీజ్ చాలా మీరు తప్పు తప్పుకోండి. వంశీ, చేస్తున్నావు. నువ్వు తప్పించుకోలేవు వంశీ, ఇది బాగా గుర్తుంచుకో. సాగర్ పద. నాన్నగారు, దిస్ ఈజ్ రెడిక్యులస్. పార్థసారథి గారు అంత పెద్ద వకీలయ్యుండి ఇంత దిగజారిపోయి మాట్లాడతారని నేను ఎన్నడూ అనుకోలేదు. గంగని ఆయన నానా మాటలన్నారు. ఎంత ఇన్సల్ట్ చేశారు దాన్ని. పైగా అమేజింగ్ జడ్జి గారు కూడా ఆయన చెప్పిన మాటలన్నీ నమ్మేసి వంశీకి బెయిలిచ్చేశారు, వదిలిపెట్టేశారు వాణ్ణి. ఎందుకని? ఎందుకంటే నీ దగ్గర ఏ ఆధారాలు లేవు గనక. నువ్వు చేసే చూస్తే ఒక వకీలు తన క్లయింట్ తరఫున వాదిస్తున్నట్టుగా లేదు. ఏదో చిన్ననాటి మిత్రుడు తన స్నేహితురాలని కాపాడాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. నేను నీకు ముందుగానే చెప్పాను సాగర్, ఎంత మాత్రం ఎమోషనల్ అవ్వద్దని. కానీ నాన్నగారు, ఉద్వేగానికి లొంగిపోయి నువ్వు ఈ కేసు గెలవలేవు. అది కూడా చెప్పాను నీకు నేను. ఇదంతా తేలిక కాదు అని చెప్పాను. గంగ నానా మాటలు పడాల్సి వస్తుందని చెప్పాను. వంశీని నేరస్తుడుగా రుజువు చేయడానికి నువ్వు ఎలాంటి ఆధారాలు ప్రజెంట్ చేయలేదు. పైగా నీ వాదనలో ఎలాంటి పట్టు లేదు. వంశీకి బెయిల్ లేకుండా ఎలా ఉంటుంది? ఒకవేళ నేనే జడ్జిగా ఉన్నా కూడా ఇలాగే చేసి ఉండేవాడిని. యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్ సాగర్. నిజాన్ని గెలిపించడం అనేది కష్టసాధ్యమైన పని. ఎన్నెన్నో సహించాల్సి ఉంటుంది.
ఇవాళ నీ మొదటి కేసులో ఇది మొదటి విచారణ. తొలి విచారణలోనే గెలిచి తీరుతామన్న నిబంధన ఏమీ లేదు. వచ్చే విచారణకి సంసిద్ధతతో రావాలి నువ్వు. ఓకే? అలాగే నాన్నగారు. ఇక చెప్పు, తర్వాత నువ్వు ఏం చేయదలుచుకున్నావు అది నాకు చెప్పు. నువ్వు ఆ కెమెరా డిస్ట్రాయ్ చేసావా? లేదు, అసలు టైం దొరికితేనేగా. నీకు బెయిల్ వచ్చిందిగా, అంటే ఇప్పుడు నీకు టైం దొరికినట్టేగా. తొందరగా కెమెరాని ఏదో ఒకటి చేయలేదంటే ప్రాబ్లంలో పడిపోతాం. కానీ అందుకు బదులుగా నాకేం వస్తుంది? నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తాను. నౌ గో. ఓకే? ముందు నాకు ఇది చెప్పు, ఆ గంగాసాగర్ ఇక ముందు ఏం చేస్తారంటావు? ముందు నా చేయదులు. ఏంటి పనికి మాలిన పని? పనికి మాలిన పనా? నా దగ్గరే పోజు కొడుతున్నావు జాహ్నవి. కామ్ డౌన్ జాహ్నవి. ఈ ఇడియట్తో నీకు చాలా పనులున్నాయి. వీటితో పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఐ డోంట్ నో వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలీదు. చూడు, ఈ కెమెరాని డిస్ట్రాయ్ చేసి. లేదు సుధా పిన్ని, ఇవాళ మాకు ఓటమే ఎదురైంది. అవును, వంశీకి బెయిల్ ఇచ్చేశారు. అదే సాగర్, సాగర్ ఏం జరిగింది? ఏం చెప్పారు అంకుల్ నీకు? అంత అప్సెట్గా ఉన్నావి. నువ్వేం చేయాలో ఏమైనా డిసైడ్ చేసావా? ఐ మీన్ వంశీ లవర్ తనకి బెయిల్ ఇప్పించేశాడు. ఇప్పుడు ఎలా? ఐ డోంట్ నో. ఈసారికైతే వాడు తప్పించుకున్నాడు, కానీ వచ్చేసారి మాత్రం నేను వాడిని విడిచిపెట్టను. వాడు తప్పించుకోలేడు. ఏంటలా వెళ్ళిపోతున్నా? సాగర్ తర్వాత ఏం చేయబోతున్నాడో అసలు చెప్పనే లేదే. గంగని అడిగి చూస్తాను. సరే సరే, నేను రేపు తప్పకుండా వస్తాను. అరే, ఎవరో తలుపు కొడుతున్నారు, నేను నీకు తర్వాత ఫోన్ చేస్తానులే, సరేనా? వస్తున్నా వస్తున్నా. ఎవరో ఏంటో తలుపును పగలు కొట్టేస్తున్నారు. అరే వస్తున్నాను బాబు, వస్తున్నా. మళ్ళీ మీరా ఇక్కడికి? ఎందుకు? మీ ఇంటిని సోదా చేయడానికి మేము ఇక్కడికి వచ్చాం. సోదానా? కానీ ఎందుకు? ఎవరు చేయమన్నారు? సాగర్, అంటే నువ్వేనా వీళ్ళని తీసుకొచ్చింది? మా అబ్బాయికి బెయిల్ వచ్చేసింది, అది నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు కదూ. ఇంకా నువ్వు ఎంత అవమానిస్తావు మమ్మల్ని. ముందేమో ప్రిన్స్ ని అరెస్ట్ చేయించేశావు నువ్వు, మళ్ళీ ఇప్పుడేమో. వంశీ చేసిన పనికి ఆధారాలు వెతికి పట్టుకోవాలిగా మేము. పోలీసుల్ని వాళ్ళు పని చేయనండి ప్లీజ్. రండి సార్. వీలేదు వీలేదు, నేను ఎంత మాత్రం నా ఇంటిని సోదా చేయడానికి ఒప్పుకోను. మేము గౌరవంగా బతికేవాళ్ళం, మేమేం దొంగతనాలు చేసి బతకట్లేదు. మీరంతా వచ్చి ఇలా ఇల్లు సోదా చేయడానికి. అత్తయ్య ప్లీజ్, ఇదే ఆధారం. ఎవరన్నారు ఈ కెమెరా? జాహ్నవిది. అప్పుడు జాహ్నవి ఈ కెమెరాని ఏదో పని కోసం వంశీకి ఇచ్చింది, రైట్? అప్పుడు ఈ వంశీ ఈ కెమెరాని తప్పుగా వాడుకొని గంగ ఉన్న నకిలీ వీడియోని తయారు చేశాడు. దాన్ని పట్టణం అంతా డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఈ వీడియోని వంశీయే చేశాడని అనడానికి మీ దగ్గర ఏమైనా గట్టి ఆధారాలున్నాయా?